ಹಲೋ. ನನ್ನ ಮಗಂದು ಫಸ್ಟ್ ಟರ್ಮ್ ఎగ్జామ్ ముగిద్ಮೇಲೆ 5 ದಿವಸ హాలిడేస్ సిక్తు. సో వాడికి ఫస్ట్ టర్మ్ ఎగ్జామ్ అయిపోగానే ఒక 5 డేస్ హాలిడేస్ అయితే వచ్చేసాయి. అందుకని మేము ఊటీ ప్లాన్ చేసాం. ఎందుకంటే ఎక్కడ చూసినా వర్షాలు ఉన్నాయి కాబట్టి ಎಲ್ಲಿ ನೋಡಿದ್ರು ಮಳೆ ಇದೆ ಅಲ್ವಾ. ಅದಕ್ಕೆ ನಾವು ಊಟಿನ ಪ್ಲಾನ್ ಮಾಡಿದ್ವಿ. ఎర్లీ మార్నింగ్ 3కే బయలుదేరదాం అనుకుంటే అవ్వలేదు. సో 5కి స్టార్ట్ అయ్యాం బెంగళూరు నుంచి. ముల్బాగల్ దోసా కార్నర్ ఫర్ బ్రేక్ఫాస్ట్. దోసా, ఇడ్లీ, సాంబార్, ಚಟ್ನಿ. ಅರ್ಲಿ ಮಾರ್ನಿಂಗ್ 3 ಬ್ಯಾಂಗ್ಳೂರಿಂದ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಬೇಕು ಅಂತ ಅಂದ್ಕೊಂಡಿದ್ವಿ, ಆದರೆ ಆಗಲಿಲ್ಲ. ಹಾಗಾಗಿ ಮಾರ್ನಿಂಗ್ 5 ನಾವು ಸ್ಟಾರ್ಟ್ ಆದ್ವಿ. ಓಕೆ, ಇನ್ನು 5 ಆಯ್ತಲ್ಲ, ಹೇಗೂ ಲೇಟ್ ಆಗುತ್ತೆ, ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಮಾಡಿಕೊಂಡು ಹೊರಟುಬೇಡೋಣ ಅಂತ ಅಂದ್ಕೊಂಡು ಮೈಸೂರು ರೀಚ್ ಆದಮೇಲೆ ಈ MDC ಅಂದರೆ ముల్బాగల్ దోసా కార్నರಲ್ಲಿ ನಾವು బ్రేక్ఫాస్ట్ಗೆ స్టాప్ ಮಾಡಿದ್ವಿ. ఎలాగో లేట్ అయిపోయింది, ఇంకా దారిలోనే బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని అనుకున్నాము. సో మైసూర్కి రీచ్ అవ్వగానే ముల్బాగల్ దోసా ಕಾರ್ನರ್ ಪಾಯ್ ವಿಸ್ತಾలో ఉంది. ಪಾಯ್ ವಿಸ್ತಾ ಅಲ್ಲಿ ಈ ಮುಲ್ಬಾಗಲ್ ದೋಸಾ ಕಾರ್ನರ್ ಇದೆ. ನೀವು ಮ್ಯಾಪ್ಸ್ ಅಲ್ಲಿ ಹಾಕೊಂಡ್ರೆ ನಿಮಗೆ ಲೊಕೇಶನ್ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗುತ್ತೆ. ಆಂಬಿಯನ್ಸ್ ವೈಸ್ ಇಟ್ ವಾಸ್ ಪರ್ಫೆಕ್ಟ್. ನಾವು ಫಸ್ಟ್ ಆರ್ಡರ್ ಮಾಡಿದ್ವಿ ಒಂದು ಮೆದು ವಡೆ, ಆಮೇಲೆ ದೋಸಾ ಆರ್ಡರ್ ಮಾಡಿದ್ವಿ. ಸೊ ಮೆದು ವಡೆ ಅಂತೂ ತುಂಬ ಕ್ರಿಸ್ಪಿಯಾಗಿತ್ತು, ಹಾಗೆಯೇ ದೋಸಾನು ತುಂಬ ಕ್ರಿಸ್ಪಿಯಾಗಿತ್ತು. ಆ ತುಪ್ಪದಲ್ಲಿ ಆ ಬಿಸಿ ಬಿಸಿ ದೋಸೆನ ತಿಂತಾ ಇದ್ದರೆ ಆಹಾ, ಈಗ ಹೇಳ್ತಿದ್ರೂ ನನಗೆ ಬಾಯಲ್ಲಿ ನೀರು ಬರ್ತಾ ಇದೆ. ನಿಮಗೆ ಹಾಗೆ ಅನಿಸ್ತಿದ್ರೆ ಯಾವಾಗಾದರೂ ನೀವು ಮೈಸೂರು ಕಡೆ ಹೋದರೆ ಅಥವಾ ಮೈಸೂರಲ್ಲಿ ಸ್ಟೇ ಮಾಡ್ತಿದ್ದರೆ ಖಂಡಿತ ಈ ರೆಸ್ಟೋರೆಂಟ್ನ విజిట్ ಮಾಡೋದು మరిలేಬೇಡಿ. అసలు ఆ గీలో చేసిన దోశ క్రంచీనెస్కి, ఆ టెక్స్చర్కి అబ్బా, నాకు ఇప్పుడు చెప్తుంటే కూడా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. నా లైఫ్లో నేను తిన్న బెస్ట్ దోశ అనే చెప్పాలి. మీకు కూడా నేను చెప్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయా? అయితే ఎప్పుడైనా కానీ మైసూర్కి వెళ్తే మాత్రం ఈ రెస్టారెంట్ని విజిట్ చేయడం మర్చిపోకండి. అలాగే గీ పొడి ఇడ్లీని కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఈ రెస్టారెంట్కి ಹೋದರೆ దోశ ಮತ್ತೆ వಡೆ ಮತ್ತೆ గీ పొడి ఇడ్లీನ మరిలేಬೇಡಿ, ఖండిత ట్రై ಮಾಡಿ. ఈ రెస్టారెంట్కి మీరేమైనా వెళ్తే కనుక ఖచ్చితంగా దోశ, వడ, తర్వాత గీ పొడి తట్టే ఇడ్లీన ఖచ్చితంగా ట్రై చేయండి. తిని వెళ్ళేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నింది. ఎందుకబ్బా ట్రాఫిక్ జామ్ ఉంది, ఏమైంది అని అనుకుంటే ఒక హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అయితే 8 ఉన్నాయన్నమాట విత్ బేబీస్. అన్నీ ఉండటం వల్ల ట్రాఫిక్ జామ్ అయిందని మాకు అప్పుడు ಅರ್ಥమైంది. వీఆర్ లక్కీ టు సీ దెమ్ అనమాట. ಏನಪ್ಪ ಇಷ್ಟೊಂದು ಟ್ರಾಫಿಕ್ ಜಾಮ್ ಆಗಿದೆ ಅಂತ ನಾವು ಅಂದ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಆದರೆ 8 ಆನೆಗಳು ಅಲ್ಲಿ ಇತ್ತು ಅಂತ ನಮಗೆ ಗೊತ್ತಾಗಲಿಲ್ಲ, ಆಮೇಲೆ ಗೊತ್ತಾಯಿತು. ಹಾಗೆಯೇ ಸುಂದರವಾಗಿರೋ ಜಿಂಕೆಗಳು ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ಸುಂದರವಾಗಿರೋ ನೇಚರ್ನು ಕೂಡ ನಾವು ಎಂಜಾಯ್ ಮಾಡಿದ್ವಿ. ಯಾಕಂತಂದರೆ ಮಳೆಗಾಲದಲ್ಲಿ ಎಷ್ಟೊಂದು ಗ್ರೀನ್ ಆಗಿರುತ್ತೆ ಅಂತ ನಿಮಗೆ ಗೊತ್ತು. ಆ ಫಾರೆಸ್ಟ್ ಅಥವಾ అందమైన యానిమల్స్ కానివ్వండి, అందమైన ఫారెస్ట్ కానివ్వండి, ఏవైనా కానీ అందంగా ఎప్పుడు ఉంటాయి? వర్షాకాలంలోనే ఉంటాయి. ఎందుకంటే ఆ వర్షం పడటం వల్ల పచ్చని ఫారెస్ట్ని మనం చూడొచ్చు. అలాగే యానిమల్స్ కూడా హ్యాపీగా సన్ బాత్ చేయడం చూడొచ్చు. ಬಿಸಿಲಲ್ಲಿ ಪ್ರಾಣಿಗಳು ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಸನ್ ಬಾತ್ ಮಾಡ್ತಿದ್ರೆ ನೋಡೋಕ್ಕೆ ಎಷ್ಟು ಚೆಂದ ಅಲ್ವಾ. సన్ బాత్ చేయడానికి యానిమల్స్ అన్నీ బయటికి వచ్చి అవి ఎండలో అలా పడుకొని ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఎలిఫెంట్స్ అయితేనేమి, కొండముచ్చు అయితేనేమి, బైసన్స్, లాంగూర్స్, తర్వాత వైల్డ్ బోర్, మానిటర్ లిజర్డ్, పీహెన్, పీకాక్ ఇలా చాలా చూసామన్నమాట. ఏమైనా కానీ యానిమల్స్ చూడాలంటే కూడా ఒక లక్ ఉండాలి. ಏನೇ ಆಗಿರಲಿ, ಆ್ಯನಿಮಲ್ಸ್ ನೋಡಬೇಕು ಅಂತಂದ್ರೂ ಅದೃಷ್ಟ ಇರಬೇಕು ಅಂತ ಅಂತಾರೆ. ಅದು ನನಗೆ ನಿಜ ಅಂತಲೇ ಅನಿಸುತ್ತೆ. ಯಾಕಂತಂದರೆ ಅದೃಷ್ಟ ಇಲ್ಲದೆ ಇಷ್ಟೊಂದು ಆ್ಯನಿಮಲ್ಸ್ನ ನೋಡೋದು ಸಾಧ್ಯವೇ ಇಲ್ಲ. ನೀವೇನಾದರೂ ಈ ಥರ ಆ್ಯನಿಮಲ್ಸ್ನ ನೋಡಬೇಕು ಅಂತ ಅಂದ್ಕೊಂಡಿದ್ರೆ ಖಂಡಿತವಾಗಲೂ 7 ಆದಮೇಲೆ ಬಂಡೀಪುರ ಫಾರೆಸ್ಟ್ಗೆ ಎಂಟರ್ ಆಗೋಕ್ಕೆ ಟ್ರೈ ಮಾಡಿ. ಆವಾಗ ಒಳ್ಳೆ ప్రాణిಗಳು నిಮಗೆ కండు బరుతవే. యానిమల్స్ని ఇలా లైవ్లో చూసుకుంటూ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా 7 తర్వాత బండిపురాని రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. అప్పుడైతే యానిమల్స్ అన్నీ సన్ బాత్ చేయడానికి బయటికి వస్తాయి కాబట్టి చాలా యానిమల్స్ అయితే మనకి కనబడతాయి. యాక్చువల్గా ఏంటంటే మేము ఎప్పుడు కూడా వెళ్ళేటప్పుడు 2 రూట్స్ ఉంటాయి ఊటీకి. మేము వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కానీ హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి కదా, ఆ రూట్లో వెళ్తాము. వచ్చేటప్పుడు అయితే ఇంకొకటి షూటింగ్ స్పాట్ ఉంటుందన్నమాట, ಆ ರೂట్లో వస్తాము. ಯಾವಾಗಲೂ ನಾವು ಊಟಿಗೆ ಹೋಗುವಾಗ 2 ರೂಟ್ ಇರುತ್ತೆ. ಅದರಲ್ಲಿ ನಾವು ಹೋಗೋ ರೂಟ್ ಮಾತ್ರ ಯಾವಾಗಲೂ ಹೇರ್ ಪಿನ್ ಬೆಂಡ್ಸ್ ಇರುತ್ತಲ್ಲ, ಆ ರೂಟಲ್ಲಿ ಹೋಗ್ತೀವಿ. ಬರೋದು ಮಾತ್ರ ಶೂಟಿಂಗ್ ಸ್ಪಾಟ್ ಇರುತ್ತೆ, ಆ ರೂಟಲ್ಲಿ ಬರ್ತೀವಿ. ನೀವು ಈ ಹೇರ್ ಪಿನ್ ಬೆಂಡ್ಸ್ ರೂಟಲ್ಲಿ ಹೋದರೆ ಸ್ವಲ್ಪ యానిమల్స్ ಜಾಸ್ತಿ కానుస్ಬೋದು. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. అలాంటి వెదర్లో అలా గ్రీనరీ ఉన్నప్పుడు ఇళయరాజా సాంగ్స్ వింటుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా.
నాకైతే పర్సనల్లీ నాకు ఇళయరాజా సార్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అతని పాటలు ఎప్పుడైనా కానీ ఏ సందర్భంలో అయినా కూడా నాకు వినాలనిపిస్తుంది. ಜೊತೆಯಾಗಿ ನಡಿವೆ ನಾಮಲೆಯಲು ಬಿಡದಂತೆ ಹಿಡಿವೆ ಈ ಕೈಯನು ಗೆಳೆಯ ಜೊತೆಗೆ ಹಾರಿ ಬರುವೆ ಬಾನ ಎಲ್ಲಿ ದಾಟಿ ನಲಿವೆ ನಗುವ ನಯನ ಮಧುರ ಮೌನ ಲತಾ ಲತಾ ಸರಾಗ ಮಾಡಿ ಸುಹಾಸಿನಿ ಸುಮಾಲತು వయస్సుతో వసంత మాడి వరించలే వరాలతో మిల మిల హిమాలే జల జల ముత్యాలుగా తళ తళ గళన తటిల్లత హారాలుగా చేతులు తాకిన కొమ్మలకి చలనము వచ్చెనులే ముందుకు సాగిన ముచ్చటలో మూవలు పలికెనులే ఒక స్వర్గం తల వంచి ఇలా చేరే క్షణాలలో అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం. క్లైమేట్ಗೆ తక్కంతే ಹಾಡುಗಳು ಬರ್ತಾನೆ ఇರ್ತವೆ. క్లైమేట్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనకు పాటలు తానాగి వస్తూనే ఉంటాయి. నా గొంతు ఎలా ఉందో నాకు ఖచ్చితంగా ಈ ವಿಡಿಯೋ చూసిన తర్వాత ಕಾಮೆಂಟ್ಸ್ ರೂಪಂలో ತಿಳಿಯಜೇయండి. ನನ್ನ ವಾಯ್ಸ್ ನಿಮಗೆ ಇಷ್ಟ ಆಗಿದ್ದರೆ ಖಂಡಿತವಾಗ್ಲೂ ಕಾಮೆಂಟ್ ಸೆಕ್ಷನಲ್ಲಿ ಕಾಮೆಂಟ್ಸ್ ಮೂಲಕ ನನಗೆ ತಿಳಿಸಿ. ఫైనల్లీ ఊటీకైతే రీచ్ అయిపోయాము. సో ఊటీ స్టే కోసం మేము బుక్ చేసుకున్న హోటల్ మయూరా సుదర్శన్ ఊటీ మెయింటైన్డ్ బై కర్ణాటక గవర్నమెంట్ అనమాట. అది కర్ణాటక వాళ్ళదే. అక్కడ మనకి కర్ణాటక ಹಾರ್ಟಿಕಲ್ಚರ್ ಗಾರ್ಡನ್ ಕೂಡ ఉంది. ಕರ್ನಾಟಕ ಸಿರಿ ಹಾರ್ಟಿಕಲ್ಚರ್ ಗಾರ್ಡನ್. ನಾವು ಊಟಿಯಲ್ಲಿ ಸ್ಟೇ ಆಗೋಕ್ಕೆ ಬುಕ್ ಮಾಡ್ಕೊಂಡಿರೋ ಹೋಟೆಲ್ ಹೆಸರು ಬಂದು ಹೋಟೆಲ್ ಮಯೂರ ಸುದರ್ಶನ್ ಊಟಿ ಮೇಂಟೈನ್ಡ್ ಬೈ ಅವರ್ ಕರ್ನಾಟಕ ಗವರ್ನಮೆಂಟ್. ಇಲ್ಲಿ ನಿಮಗೆ ಕನ್ನಡ ಅವರು ಸಿಗ್ತಾರೆ, ಹಾಗೆ ಅವರು ಕನ್ನಡದಲ್ಲೇ ಮಾತಾಡಿಸ್ತಾರೆ. ಹಾಗೆ ಸ್ಟೇ ಮತ್ತು ಫುಡ್ ಕಂಫರ್ಟಬಲ್ ಆಗಿದೆ, ಚೆನ್ನಾಗಿದೆ. ಅಥೆಂಟಿಕ್ ಕರ್ನಾಟಕ ಫುಡ್ ಬೇಕು ಅಂತಂದರೆ ನೀವು ಈ ಹೋಟೆಲ್ನ ಬುಕ್ ಮಾಡ್ಕೋಬೋದು. ಹಾಗೆ ಇದರಲ್ಲಿ ನಮಗೆ ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಸಿರಿ ಹಾರ್ಟಿಕಲ್ಚರ್ ಗಾರ್ಡನ್ ಇದೆ. ಇಲ್ಲಿ ಸ್ಟೇ ಮಾಡೋರಿಗೆ ಫ್ರೀ ಎಂಟ್ರಿ ವಿತೌಟ್ ಟಿಕೆಟ್. ಸೊ ಆ ಗಾರ್ಡನ್ನ ನಾವು ಎಕ್ಸ್ಪ್ಲೋರ್ ಮಾಡಬೇಕು, ಯಾಕಂತಂದರೆ ತುಂಬ ಬ್ಯೂಟಿಫುಲ್ ಆಗಿರುತ್ತೆ. ಹಾಗೆ పిక్చర్స్ను తోగొళ్ళಕ್ಕೆ ಹಾಗೆ వీడియోస్ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕ್ಕೆ ಒಂದು ಒಳ್ಳೆ ಜಾಗ ಅಂತ ಹೇಳಬಹುದು. ఈ గార్డెన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ రిసార్ట్లో స్టే చేసేవారికి ఈ గార్డెన్కి ఫ్రీ ఎంట్రీ, నో టికెట్ అనమాట. అయితే ఒక మంచి పిక్చర్స్ తీసుకోవడానికి ఒక మంచి స్పాట్ అనే చెప్పాలి. అయితే ఈ డీటెయిల్డ్ వీడియో హార్టికల్చర్ పార్క్ గురించి డీటెయిల్డ్ వీడియో నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేస్తాను. ఈ వీడియೋ ಕనుక మీకు ಇಷ್ಟమైనట్లయితే ಪ್ಲೀಸ್ ಡೂ ಲೈಕ್, ಶೇರ್ ಆ್ಯಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್. ಈ ವಿಡಿಯೋ ನಿಮಗೆ ಇಷ್ಟ ಆಗಿದೆ ಅಂತ ಅನ್ಕೊತೀನಿ. ಇಷ್ಟ ಆಗಿದ್ದರೆ ಪ್ಲೀಸ್ ಡೂ ಲೈಕ್, ಶೇರ್ ಆ್ಯಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್. ನೆಕ್ಸ್ಟ್ ಪಾರ್ಟ್ ಇನ್ ದ ನೆಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋ. ಬಾಯ್ ಬಾಯ್. ಹ್ಯಾವ್ ಎ ನೈಸ್ ಡೇ.